ధర్మరాజు అంటే ఒక శిల్పానికి చీర కడితే ఎంత నిష్కల్మషంగా ఉంటుందో అంత నిష్కల్మషమైనటువంటి స్వభావం కలవాడు ధర్మరాజు అని కదా మీరు రచించింది మహాభారతంలో. అసలు అజాతశత్రువు ధర్మరాజు అన్నారు. శత్రువులే లేనటువంటి వాడు ధర్మరాజు. పెద్దలు కాదు, పండితులు కాదు, మొత్తము ప్రజలందరి యొక్క మనస్సులు దోచుకున్నటువంటి వాడు ధర్మరాజు. 10 మందికి చెప్పతగినటువంటి వాడు కానీ చెప్పించుకోతగినటువంటి వాడు కాదు ధర్మరాజు అని కదా మీరు వ్రాసింది. అలాంటప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధానికి భీమార్జున నకుల సహదేవులకు అనుమతిని ధర్మరాజు ఇస్తేనే కదా యుద్ధానికి వచ్చారు వాళ్ళు, లేకపోతే యుద్ధం చెయ్యరు కదా. అన్నగారి మాటలను అతిక్రమించి యుద్ధం చేసేటువంటి సాహసం వాళ్ళు చెయ్యరు కదా.